మనకి ఇలా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. కొంతమంది పేషెంట్స్ ఎట్లా ఉంటుందంటే మీరు అన్నట్లు అంటే గ్యాంగ్రీన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ వేళ్ళు గ్యాంగ్రీన్ అయిపోవచ్చు. ఒకసారి ఏమవుతుంది కాలు మొత్తం కూడా గ్యాంగ్రీన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్ లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మా ట్రీట్మెంట్ తోనే అంటే పర్టికులర్ గా మనం దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి నా కాన్సెప్ట్ ఏంటంటే టు సేవ్ ద ఫుడ్, టు కన్సర్వ్ ద ఫుడ్ ని సేవ్ చేయడం అనేది మన కాన్సెప్ట్. ఇట్లా రాగానే చూసి ఒక 2 రోజులు మనం మందులు ఇచ్చేసి కాదు ఇది కావట్లే అంటే కాలు తీసేయడం అనేది ఇది కానే కాదు కాన్సెప్ట్. యాక్చువల్ గా పేషెంట్ కి కాలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు చూసే ఉంటారు డయాబెటిక్ పేషెంట్స్ బాగానే లావు ఉంటారు పేషెంట్స్. ఒక 80 కిలోలు 90 కిలోలు బరువు ఉంటారు పేషెంట్స్. ఇప్పుడు 80 కిలోలు 90 కిలోలు బరువు 2 కాళ్ళ మీద మోస్తున్నారు. అంటే ఒక దాని మీద ఒక 40 kgs, ఇంకో దాని మీద 40 kgs. ఇలాంటప్పుడు మనం యాంపుటేషన్ చేసేసి ఒక 40 kgs మోస్తున్న దాన్ని తీసేస్తే ఈ మొత్తం బరువు అంతా ఒకటే పాదం మీద పడి 90 kgs మోయాల్సి వస్తుంది పేషెంట్. 40 మోస్తున్నప్పుడే పేషెంట్ యాంపుటేషన్ కి వెళ్ళినప్పుడు 90 kgs ఒకటే దాని మీద పడినప్పుడు పేషెంట్ ఎన్ని రోజులు ఉంటుంది ఆ కాలం? 5 years లో పేషెంట్ మెంటల్ గా స్ట్రెస్ఫుల్ అయిపోతాడు పేషెంట్, ఫైనాన్షియల్ గా చితికిపోతాడు పేషెంట్, మానసికంగా భరించలేని స్ట్రెస్ పేషెంట్ కి. అలా ఉండిపోయి పేషెంట్ ఆలోచించి ఎక్సర్సైజ్ కూడా చేయలేడు. ఒక కాలుతో ఏం ఎక్సర్సైజ్ చేస్తారు? 2 కాళ్ళనప్పుడు ఎక్సర్సైజ్ చేయలేడు. పరిస్థితి వల్ల మెంటల్ గా కూడా డిస్టర్బ్ అయిపోయి ఫిజికల్. మనకు కాలర్ ఉన్నారని కాలర్ తో మాట్లాడదాము. హలో 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 కాల్ కట్ అయిందండి. అయితే ఇది సాధారణంగా ఏ వయసు వారికి వచ్చే అవకాశం ప్రమాదం ఉందంటారు? వయసు అనేది ఇది వయసుతో నిమిత్తం ఎలా ఇది లేదండి. అంటే వయసుతో నిమిత్తం అనేది ఏం లేదు. కొన్నిసార్లు అంటే ఒక 40 years వాళ్ళకి రావచ్చు, 50 years వాళ్ళకి రావచ్చు, 60 years వాళ్ళకి రావచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం చూసేది ఏంటంటే 60 years పైన వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అంటే వాళ్ళు డిపెండెంట్ గా ఉంటారు. వాళ్ళకి సరిగ్గా కళ్ళు కూడా సరిగ్గా కనబడవు. రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి వచ్చేస్తుంది. కళ్ళు చూపు సరిగ్గా ఉండదు. ఏమైందో నాకని చూసుకునేంత ఇది కూడా వాళ్ళకి ఉండదు. కాబట్టి యూజువల్ గా 60 years 70 years పేషెంట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ డిపెండెంట్. వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఉంటారు. సో వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో అలాంటి పేషెంట్స్ లో ఎక్కువగా చూస్తుంటాం ఇది. ఓకే, అంటే ఇప్పుడు ఈ డయాబెటీస్ వల్ల వచ్చిన ఈ డయాబెటిక్ ఫుడ్ కి తర్వాత ఇతరత్ర వేరే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే డయాబెటిక్ ఫుడ్ కి మీ ట్రీట్మెంట్ అనేది ఒకేలా ఉంటుందండి, సపరేట్ గా ఉంటుంది? లేదు, మన ట్రీట్మెంట్ అనేది కారణాన్ని బట్టి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు న్యూరోపతి ఉంటుంది పేషెంట్ కి. న్యూరోపతి అంటే నరాలకి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. సో ఈ న్యూరోపతిని మనం క్లాసిఫై చేసుకొని చూసుకొని దాన్ని బట్టి మనం ఇంజెక్షన్స్ ఇవ్వడం లేదంటే టాబ్లెట్స్ ఇవ్వడం దీన్ని బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే డాక్టర్ గారు మనకు కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి వెంకటేశ్వర్లు గారు. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి మీ సమస్య ఏంటో. నమస్తే వెంకటేశ్వర గారు, చెప్పండి. సార్ మాకు అరికాలకు పుండైంది సార్, 1 year నుంచి తగ్గడం లేదు. మీకు షుగర్ ఉందా? షుగర్ ఉంది సార్, ఒక 10 years నుంచి షుగర్ మాత్రమే నార్మల్ ఉంది. ఓకే, ఎక్కడుంది అరికాలు? అంటే ఏ ప్రాంతంలో ఉంది? పెద్దనేల దగ్గర. పెద్దనేల దగ్గర ఉంది. రైట్ కాలుకు పెద్దనేల దగ్గర ఉంది. పెద్దనేల దగ్గర ఉంది. సో మీరు చూపెట్టుకున్నారా ఎక్కడైనా కానీ? సార్ మీరు ఎక్కడైనా చూపెట్టుకున్నారా? చూపించాను సార్, నల్గొండ చూపించాను. ఓకే, సో అది అలానే ఉంది. అట్లానే ఉంది సార్, పుండు తగ్గడం లేదు. షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? 1 rupee జాయిన్ అంట. ఓకే, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? షుగర్ లెవెల్ 140 180 సార్. 140 180 బాగానే మెయింటైన్ అవుతుంది. కాలు స్పర్శ గురించి ఏమైనా చెక్ చేసుకున్నారా? చేసాం సార్, నా 0 ఉన్నది సార్ కాలుకు స్పర్శ. అంటే స్పర్శ లేదంటున్నారా? లేదు సార్, కంప్లీట్ లేదంటున్నారు 2 కాళ్ళకు. ఓకే, సో ఇలాంటి పేషెంట్స్ గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నాం. యూజువల్ కాళ్ళకి స్పర్శ లేని పేషెంట్ కి ఏమైతుందంటే రిపీటెడ్ గా ఒక ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. ఒక ఏరియాలో ఒక ప్రెషర్ క్రియేట్ అయింది. మనకు మామూలుగా చేతులు కూడా మనం ఎక్కడికైనా జిమ్ కి వెళ్ళి ఎక్సర్సైజ్ అలాంటి చేసినప్పుడు ఏమైతుంది, కాయలు కాసాయని అంటాం. అట్లానే కాళ్ళకు కూడా ఒక రిపీటెడ్ ప్రెషర్ ఒక ఏరియాలో పడుతున్నప్పుడు ఏమైతుందంటే ఇట్లా కాళ్ళకు కాయలు కాసినట్టు ఆనెల్లాగా వచ్చేస్తుంది అనమాట. అలాంటి స్కిన్ అట్లా గట్టిగా పడిపోయిన స్కిన్ దానికి ఎక్కువ స్ట్రెంత్ ఉండదు, ఇలాస్టిసిటీ ఉండదు. మన నార్మల్ స్కిన్ కి ఇలాంటి ఇలాస్టిసిటీ ఉండాల్సి వస్తుంది. బట్ అలాంటి పేషెంట్స్ కి ఇలాస్టిసిటీ అనేది ఉండదు. సో అక్కడెక్కడైనా కొంచెం కానీ ఓపెన్ కొంచెం లైట్ గా కొద్దిగా తగిలినా గానీ ఆ గట్టిగా ఉండే స్కిన్ ఓపెన్ అప్ అయిపోతుంది. ఓపెన్ అప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ దాని లోపల స్ప్రెడ్ అవ్వడం, దాని తర్వాత దాంట్లో చీమ్ పట్టడం. కొన్నిసార్లు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎముక వరకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. బోన్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సో బోన్ వరకు ఎఫెక్ట్ అయిపోయింది, ఆస్టియోమైలైటిస్ అని చెప్పేసి ఆ కాలు తీసేయడం, ఆ వేలు తీసేయడం చాలా రకాలు జరుగుతుంటుంది. బట్ ఆస్టియోమైలైటిస్ కూడా మన దగ్గర నేను చాలా మంది ట్రీట్ చేశాను ఇప్పటిదాకా. 99% ఆఫ్ ది పేషెంట్స్ యాంపుటేషన్స్ కానీ వేలు తీసేయడం కానీ లేకుండానే చాలా వరకు ఇది రెడ్యూస్ అయిపోతుంది. మీరు ఒకసారి రండి వెంకటేశ్వర గారు, ఒకసారి మన క్లినిక్ వస్తే నేను ఒకసారి చూసి అది ఎట్లుంది, ఏంటి సివియారిటీ ఎట్లుంది, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా అని చూసి దాన్ని బట్టి మనం ఒకసారి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి కొన్ని ఫుట్వేర్ మోడిఫికేషన్ చేయాల్సి వస్తుంది. అంటే మన పాదరక్షలు ఏవైతే వేసుకునే ఉంటాయి దాన్ని మోడిఫికేషన్ చేసి దానిపైన ప్రెషర్ పడకుండా ప్రెషర్ రిలీవ్ చేయాల్సి వస్తుంది.
ఒకసారిగా మీరు